హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ రోజు అయితే ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేదో కాదు, మన రాయలసీమ స్పెషల్ ఎండు మాంసము ములక్కాడ. అదేనండి, ఎండు తునకలు మునక్కాయతో ఓ మంచి అథెంటిక్ గా అదిరిపోయే రెసిపీ అయితే చేయబోతున్నాను. వేడి వేడి అన్నంలో ఈ ఎండు తునకలు ములక్కాడ కూర వేసుకొని వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ వేసేటప్పుడు మీకు వీడియోలోనే చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎండు తునకలు ములక్కాడ రెసిపీ అయితే చాలా ఈజీ అండి, సింపుల్ గా అయిపోతుంది. స్టవ్ వెలిగించుకుని డైరెక్ట్ గా కుక్కర్ పెట్టేసుకుందాము. ఒక 6 నుండి 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. సో ఆయిల్ వేడెక్కగానే మసాలా దినుసులు వేసేసుకోవచ్చు. కాసిన జీలకర్ర, ఒక 4 లవంగాలు, 2 ఎలాచి, ఒక మరాఠీ మొగ్గ, ఒక దాల్చిన చెక్క అయితే సరిపోతాయి. వెంటనే కరివేపాకు కాస్త వేసుకొని దోరగా వేపుకుందాం. వాటితో పాటే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. 4 నుంచి 5 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి. కూరకు తగ్గ కారం వేసుకునేటప్పుడు చూసుకొని మిరప్పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకొని చక్కగా దోరగా మగ్గిచ్చేసుకుందాం. ఈ ఆనియన్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు చక్కగా కలుపుకుంటూ మగ్గించుకుందామండి. చిన్నప్పుడు మా ఊర్లో మా నానమ్మ, మా తాతయ్య వాళ్ళు పెట్టేవాళ్ళు ఈ వంటకం. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. సో ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గడానికి కాస్త సాల్ట్, కాస్త పసుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం అనమాట. ఇవి మగ్గే లోపల మనకు ఒక 2 మినిట్స్ పడుతుందండి. చూసారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో. సో మనం ఈ టైంలో అయితే ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్దా అండి. ఎక్కువ మసాలా ఏం అవసరం ఉండదు దీనికి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేపుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఎండు తునకలు, వీటిని ఏం చేయాలంటే ముందు రోజు వేడి నీటిలో నానబెట్టాలండి. ఇలా నానబెట్టి వండుకోవడం వల్ల ఈజీగా కుక్ అయిపోతాయి, అంటే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే అన్ని చక్కగా ఏగిపోయాయండి. ఈ టైంలో ఒక మీడియం సైజ్ టొమాటోని నీట్ గా చాప్ చేసుకొని, అంటే సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మగ్గనిచ్చాలి. ఇప్పుడైతే ఒక 6 నుండి 7 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసరికి చక్కగా టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. ఒక మంచి ఫ్లేవర్ అయితే రావడం స్టార్ట్ అయింది, చూసారా? వావ్! ఈ ఎండు మాంసానికి ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుందండి. ఈ టైంలో మనమైతే ఒక 2 చెంచాల మిరప్పొడి వేసుకుందాము. దాంతో పాటే 1 చెంచా ధనియాల పొడి, ఇక దానికి కాస్త జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే కాస్త మటన్ మసాలా, కాస్త గరం మసాలా, ఈ పొడులన్నీ కూడా చక్కగా ఒకదాంతో ఒకటి అన్ని ఈ మిశ్రమానికి పట్టేలా మంచిగా కలుపుకొని ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. వాహ్! మసాలా పొడులు కలిసిన తర్వాత ఎండు మాంసం ఫ్లేవర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సూపర్ అరోమాటిక్ గా అనిపిస్తుందండి. చక్కగా నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే ఈ మసాలా, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అవైతే ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్, అంటే లైట్ గా ఈ ముక్కలు మునిగేంత వరకు మనమైతే నీళ్లు పోసేసుకుందాం అనమాట. ఒకసారి ఇప్పుడు రుచి చూసుకుందాము. ఉప్పులు, కారాలు, టేస్ట్లు అన్ని పర్ఫెక్ట్ గా కుదిరేశాయి. ఈ టైంలో మనమైతే కుక్కర్ బిగించి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ కొట్టించి దించేసుకుందాం. దించుకున్న తర్వాత మన మటన్ ని వేరే కడాయిలోకి మార్చుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని అందులో ఇప్పుడు మనము లేత మునక్కాడలను అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఎందుకంటే ఈ ములక్కాడల్లోకి మసాలా దిగాలి కదా. ఒక 2 మినిట్స్ మూత పెట్టి చక్కగా బాయిల్ చేసుకుందాం. వాహ్! ఈ మాంసము, ఈ ములక్కాడలు 2 కలిసి ఒక అద్భుతమైన అమోఘమైన గుమగుమలాడిపోతుందండి వాసన మాత్రం. ఇప్పుడు ఈ ములక్కాడలు ఉడుకుతుండగా కాస్త గరం మసాలా, కాస్త మటన్ మసాలా, దాంతో పాటు కొత్తిమీర, చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. మంచిగా కలిపేసుకుందాం. మన ఎండు తునకలు, లేత ములక్కాడ ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మన రాయలసీమ వారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఎండు మాంసం మునక్కాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం భోజనానికి రెడీ అయిపోయాం. వేడి వేడి అన్నంలో మన పొగలు కక్కే ఎండు మాంసం ములక్కాడ కూర వేసుకొని భోజనం చేసేద్దాం. తిని రివ్యూ ఎలా ఉందో చెప్తాను, వినండి. ఎండు తునకలు ములక్కాడ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చూసేసేయండి.
ఒకసారి చూడండి మటన్ పీస్ ఎంత టెండర్గా మెత్తగా ఉడికిపోయిందో. అలా అంటే దూదిలాగా ఉడిపోతుందండి. ఇక ములక్కాడ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మేము ఎలా తింటామంటే అలా దవడకేసి నవిలేసి పీసు. ఆహా, ఓహో, అబ్బాబ్బాబ్బా, అస్సలు పేరు పెట్టడానికి లేదు. పర్ఫెక్ట్ గా కుదిరింది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ ఎండు తునకలు ములక్కాడ కూర వేసుకొని మంచిగా ఓ ముద్ద బిగించి అందులో పీస్ పెట్టి అన్నానికి కూరకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ములక్కాడ మటన్ అంతా కూడా అద్దిరిపోయిందండి టేస్ట్. వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. సో మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్ లో తెలియజేయండి. కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.